అంటే నేను కొన్ని మాటలు అంటే కొంతమందిని అటాక్ చేసినట్లు ఉంటుంది, కానీ అంటే నేను వ్యక్తిగతంగా ఎవరిని అటాక్ చేయడం కాదు. సేవకుడు అనగానే వాడికి ఒక డ్రెస్ ఉండాలా, వాడికి ఒక సెటప్ ఉండాలా, సేవకుడు అనగానే ఆడు బైబిల్ ఇంకోటి మొయ్యాలా, సేవకుడు అనగానే ఆడు ముందు ఒకటి అనకాల ఆయన వెనకాలకి వెళ్ళాలి. ఇదేం సేవ సార్? పిఏ స్వామి గారు చెప్తా ఉన్నారు ఒకసారి. ఆయన ఏమంటే, ఓసారి అంట ఆయన పొన్నూరు దగ్గర ఒక ఊరు వెళ్ళాడంట. పొన్నూరు దగ్గర ఊరు వెళ్తే ఆ ఊరు వెళ్తే వాళ్ళకి టాయిలెట్ లేదంట. పొద్దున్నే 5 o'clock లేపేశాడు. సార్ చీకట్లో ఉన్నప్పుడు వెళ్ళొచ్చేద్దాం సార్, మనం మరి అందరు లేస్తే బాగోదు కదా, మీరు వాక్యం మళ్ళీ బోధించాలని అంటే సరే అన్న లుంగి వేసుకొని ఆయన వెళ్ళిపోతున్నారు. పాస్టర్ గారు స్వామి గారు ఎక్కడికి, కొంచెం ఊరు బయటికి బహిర్భూమికి వెళ్తూ ఉన్నారు. స్వామి గారికి ఒక చిన్న డౌట్ వచ్చిందంట. సార్ మనం మగ్గేం పట్టుకెళ్ళలేదు చెంబు అని అంటే, పర్లేదు సార్ అని అంటే, అక్కడ చెరువు ఉంటుందేమో అనుకున్నాడంట ఈయన. చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను సార్. అయితే అసలు చూడండి అసలు విషయం ఏంటి. అయితే కొంచెం దూరం వెళ్ళేప్పటికీ ఒక కుర్రోడు 10-12 ఏళ్ళు ఉంటాయంట, 2 మగ్గులు పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడంట. సార్ ఏంటి సార్ 2 మగ్గులు పట్టుకెళ్తున్నాడంటే, మన కోసమే అన్నాడంట. అదేంటి సార్ అంటే, మన దగ్గర తర్బీదు పొందుతున్నాడంటే. తర్బీదు దేనికి తర్బీదు? సేవకుడు అవడానికి తర్బీదు. సేవకుడు అవడానికి తర్బీదు ఏంటి? సేవకుడికి చొంపు తీసుకెళ్తాం. అప్పుడు స్వామి గారు అన్నారంట, సార్ బాగా తర్బిదిస్తున్నారు, ఈయన మీకు చొమ్ము మోసుకెళ్తున్నాడు, మీ అంతటా అయ్యేటప్పటికి ఇంకోడిని వచ్చి కడిగారా అంటాడని అన్నాడు. నీకు అర్థమైందా? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా సార్. సార్ మీరు నవ్వద్దు సార్, మీరు నవ్వద్దు. మీ ఇప్పుడున్న సేవకుల పరిస్థితి అదే. సార్ పిచ్చ కోపం వచ్చేస్తుంది నాకు. నేను చాలా మంది చూశాను. నేను చూశాను నేను ఒక సేవకుడు ఆయన ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పేస్తాడు, ఇలా వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోతే బైబిల్ ఇంకోటి మోసుకెళ్తాడు. సిగ్గులేదు నీకు? నీ బైబిల్ నువ్వు మోయలేవు, నీ ఇంకేం సావడి? ఎవరి సావడి నువ్వు? ఆ టైటిల్ అన్నా మార్చుకోలేదు, బతుకన్నా మార్చుకో. సేవకుడు యేసయ్య నీకోసం నా కోసం దరిద్రుడయ్యాడు ఆయన, మనల్ని ధనవంతులు చేయడానికి. అంతేగాని లీడర్స్ అయిపోవాలని కాదు, డాన్లు అయిపోవాలని కాదు. చాలా ఊళ్ళల్లో క్రైస్తవ కమిటీలు అంటే ఏంటి తెలుసా? డాన్. ఏ మీటింగ్ పిలిచినా ఆడి పేరు ఉండాలా, ఆడి ఫోటో ఉండాలా, అందుకే నువ్వు కమిటీలో ఉండేదే. అదే నీ సేవకత్వం. మీరు ఒకవేళ ఎవరన్నా హర్ట్ అయితే చాలా ప్రైజ్ ది లార్డ్, పని జరిగిందని అర్థం. గుచ్చుకుంటే చాలా తక్కువ మంది సార్ ఇలా మాట్లాడేవాళ్ళు. ఎందుకు తెలుసా? మీకు సాఫీ చేస్తే మళ్ళీ పిలుస్తారు, మీకు రుద్దితే. నా ప్లేస్లో ఇంకెవడన్నా కూడా నన్ను పిలిచిన జోసెఫ్ బెన్నీ గారికి వందనాలు, కొత్తగా ఎన్నికైనటువంటి ఐజక్ గారికి శుభాభివందనాలు, అయ్యగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు. పావుగంట మారుతాడాడు. ఎవరికైనా లాభమా? నిన్ను వాక్యం బోధించడానికి స్టేజ్ ఎక్కితే ఆడికి దండాలు పెట్టి, ఈడికి దండాలు పెట్టి, ఆడిని మొక్కి, ఈడు మొక్కి, ఆడిని మెచ్చుకొని, ఈడు మెచ్చుకొని, ఎందుకు హారం ఎక్కిందే? ఎందుకు? యేసయ్య దరిద్రుడు అవడానికి ఇష్టపడ్డాడు. ఆయన